ఎస్ ఫ్రెండ్స్, ఇవాళ నేను ఒక గ్రేట్ ఇన్కమ్ ఆపర్చునిటీ గురించి మాట్లాడబోతున్నాను. సో దీనికి కన్స్యూమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ అంటారు. సో ఏదైనా ఎవరైనా ఆపర్చునిటీ ఎందుకు వెతుకుతారు? సో ఇక్కడ కూడా చూడండి, వై దిస్ ఆపర్చునిటీ. ఓకే, ఎన్నో బెనిఫిట్స్ ఇక్కడ ఉన్నాయి. నేను ఎందుకు చేస్తున్నాను అంటే చూడండి, పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ కావాలి, ఓకే, ఫ్రీడమ్ ఫ్రమ్ బాస్ కావాలి, అండ్ ఎక్స్ట్రా ఇన్కమ్ కావాలి. ఇట్లాంటివి ఎన్నో కళలు చాలా మందికి ఉంటాయి, మాకు కూడా ఉంటుండే. అందు గురించి మేము దీంట్లో ఉన్నాము. అండ్ దాంతోపాటు ఒక ఫ్యామిలీ సెక్యూరిటీ ఇన్కమ్, దానికి ప్యాసివ్ ఇన్కమ్ అంటారు. సో ఆ ప్యాసివ్ ఇన్కమ్ గురించి మేము దీంట్లో ఉన్నాము. సో మీకు కూడా ఏదైనా ఒక రీజన్ ఉన్నదా, కళలు ఉన్నది అంటే ఇక్కడ మీకు ఈ ఆపర్చునిటీ గ్రేట్ ఆపర్చునిటీ మీరు అనుకోవచ్చు. సో నేను కొన్ని బెనిఫిట్స్ చెప్తాను. ఇక్కడ మనకు వచ్చేది చూడండి, మనీ ఫ్రీడమ్ అంటారు. ఓకే, ఒక మంచి ఇన్కమ్, రెగ్యులర్ ఇన్కమ్ మనకు ఇక్కడ రాబోతుంది. అండ్ టైం ఫ్రీడమ్, చాలా మంది దగ్గర మనీ ఉంటుంది కానీ టైం ఎంజాయ్ చేయడానికి ఉండదు. ఇక్కడ టైం ఫ్రీడమ్ ఉంటుంది. అండ్ ఫ్యామిలీ సెక్యూరిటీ, పని చేయలేని పరిస్థితిలో వ్యక్తి లేకపోతే కూడా చాలా మంది కరోనా కాలంలో చనిపోయారు. సో ఆ టైంలో కూడా ఇవాళ వాళ్ళ ఫ్యామిలీస్కి దీని ద్వారా ఇన్కమ్ వస్తుంది. అండ్ నెక్స్ట్ పిల్లల యొక్క మంచి ఎడ్యుకేషన్, ఓకే, మంచి ఒక డ్రీమ్ కార్ కావాలి, ఒక పెద్ద ఇల్లు కావాలి, ఫ్రీగా ఫారెన్ ట్రిప్స్ రావాలి, ఎన్నో కళలు ఉంటాయి. సో ఇట్లాంటివి కళల గురించి నేను దీంట్లో ఉన్నాను. సో నెక్స్ట్ ఇప్పుడు బెనిఫిట్ గురించి జనరల్లీ మాట్లాడితే దీంట్లో మీకు హెల్త్ రావచ్చు, అండ్ మంచి వెల్త్ రావచ్చు, అండ్ టెన్షన్ ఫ్రీ లైఫ్ దీంట్లో మీరు తీసుకోవచ్చు. ఓకే, లైఫ్ ఆన్ యువర్ టర్మ్స్, మీ ఇష్ట ప్రకారంగా మీరు దీని ద్వారా లైఫ్ లీడ్ చేసుకోవచ్చు. సో చూడండి, దీనికి కన్స్యూమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ అన్నాము. సో మనం అందరము కన్స్యూమర్ ఉన్నాము. ఒక కన్స్యూమర్ ఒక షాప్కి వెళ్ళి, రిటైల్ షాప్కి వెళ్ళి 100 రూపీస్ ఎంఆర్పి ప్రోడక్ట్స్ కొనుక్కుంటే, ఓకే, ఆ రిటైల్ షాప్ వ్యక్తి ఎక్కడి నుంచి తీసుకొస్తారు? హోల్సేల్ షాప్ నుంచి తీసుకొస్తారు. హోల్సేల్ షాప్ అయినా ఒక ఏజెన్సీ, డిస్ట్రిబ్యూషన్ ఏజెన్సీ ద్వారా తీసుకుంటారు. అండ్ ఏజెన్సీ వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నుంచి కొంటారు. సో ఏదైతే 100 రూపీస్ ఎంఆర్పికి ఉన్నది అక్కడ అది 40 కన్నా తక్కువ దాంట్లో ఇది దొరుకుతుంది. సో ఇక్కడ 60% తేడా వచ్చింది. ఎందుకు తేడా వచ్చిందంటే వీళ్ళందరి యొక్క దాంట్లో కాంట్రిబ్యూషన్ వాళ్ళు తీసుకుంటారు, వాళ్ళ ఇన్కమ్ దీని నుంచే ఉన్నది. అండ్ అబౌవ్ ఆల్, ఒక కన్స్యూమర్ ప్రొడక్ట్స్ కొనాలంటే ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ చాలా అవసరము. ఒక్కొక్క ప్రోడక్ట్ గురించి మీరు మేము అడ్వర్టైజింగ్ చేయలేము. గొప్ప గొప్ప సెలబ్రిటీస్కి పిలిపిస్తారు. సో వాళ్ళు క్రోర్స్ ఆఫ్ రూపీస్ తీసుకుంటారు. సో ఇదంతా 40 రూపీస్కి తయారయ్యే వస్తువు మనకు 100 రూపీస్కి వస్తుంది అంటే 60% అమౌంట్ ఇక్కడ డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది. ఇప్పుడు నేను చెప్తున్న కాన్సెప్ట్ ద్వారా దీనికి డైరెక్ట్ సెల్లింగ్ అంటారు. ఓకే, మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి డైరెక్ట్లీ కన్స్యూమర్కి వస్తుంది. సో ఇక్కడ మధ్యలో హోల్సేల్ ఎవరు లేరు, రిటైల్ ఎవరు లేరు, ఏజెన్సీ ఏం లేదు, అడ్వర్టైజ్మెంట్ ఏం లేదు. సో ఇక్కడ 60% ఏదైతే అమౌంట్ ఉన్నది ఇక్కడ మీకు సేవ్ అవుతుంది. అండ్ ఆ 60% అమౌంట్ నుంచే మీకు ఇక్కడ మంచి ఇన్కమ్ సోర్స్ మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, థౌజండ్స్ ఆఫ్ మంత్లీ ఇన్కమ్ అంటే మీరు 20,000 కావాలా, 50,000 కావాలా, 1,00,000 కన్నా ఎక్కువ కావాలా, 5 lakhs కావాలా, అన్ని ఇన్కమ్స్ దీని ద్వారానే రావచ్చు. ఓకే, నా కొన్ని బెనిఫిట్స్ మాట్లాడుకుంటే, మార్కెట్ నుంచి మీరు యాజ్ ఏ కన్స్యూమర్ ప్రోడక్ట్స్ కొనుక్కుంటే, ఓకే, మీకు ఎన్ని లాభాలు ఉంటాయి నాకు తెలియదు, కానీ ఇక్కడ నుంచి మీరు తీసుకుంటే ప్రతిసారి మీరు పర్చేస్ చేసుకుంటే, కొనుక్కుంటే ఇక్కడ 10 to 20% మీకు ఎంఆర్పి నుంచి డిస్కౌంట్ వస్తుంది. మార్కెట్లో ఆల్వేస్ 10 to 20% డిస్కౌంట్ ఉంటుందా? 10 నుంచి 20% ఉండదు, ఇక్కడ ఉన్నది. సెకండ్, మీకు ప్రతి ప్రోడక్ట్ పైన అంటే పర్చేస్ పైన ఎప్పుడైతే మీరు పర్చేస్ చేస్తారు 10% ప్రోడక్ట్స్ ఇక్కడ ఫ్రీ వస్తాయి. మార్కెట్లో మీకు కొనుగోల పైన లేకపోతే పర్చేస్ పైన 10 ప్రొడక్ట్స్ ఫ్రీ వస్తాయా? చెప్పలేము, కానీ ఇక్కడ ఉంటుంది. అండ్ ప్రతి పర్చేస్ తర్వాత మీకు క్యాష్ బ్యాక్ ఇన్కమ్ 5% నుంచి 16% వరకు మీకు క్యాష్ బ్యాక్ ఇన్కమ్ మీకు రిటర్న్ వస్తుంది అమౌంట్. ఓకే, ఇట్స్ అ గ్రేట్ ఇన్కమ్ అనుకోవచ్చు. అండ్ లాస్ట్, ఇక్కడ లాయల్టీ ప్రోగ్రామ్ ఉన్నది. ఓకే, మీరు ప్రతి నెల ఇక్కడ నుంచి ఒక ఫ్యామిలీ ఒక ఎక్స్పెండిచర్ మనం అనుకుంటే 3,000 వర్త్ మీరు ఇక్కడ నుంచి కొంటున్నారు అనుకోండి, 4 months కొనుక్కుంటే 1 month ప్రోడక్ట్స్ ఫ్రీ వస్తాయి. అంటే అది కూడా మోర్ దెన్ 15% బెనిఫిట్ ఉన్నది. సో ఓవరాల్ ఈ బెనిఫిట్స్ యాడ్ చేసుకుంటూ పోతే మీకు మార్కెట్లో 4 months కొనుక్కుంటే, ఓకే, ఒక 1 month ప్రోడక్ట్ ఫ్రీ ఇస్తారా? ఎవరైనా షాప్ వాళ్ళు, సూపర్ మార్కెట్ వాళ్ళు ఇవ్వరు. కానీ ఇక్కడ వీళ్ళు ఇస్తున్నారు.
సో ఆల్మోస్ట్ మీకు 50% ఇక్కడ బెనిఫిట్ జస్ట్ షాప్ చేంజ్ చేసుకుంటే యాజ్ ఏ కన్స్యూమర్ మీకు వస్తుంది. సెకండ్ పాయింట్ ఇక్కడ ఏమున్నదంటే, మీరు ఒకవేళ ఈ ప్రోడక్ట్స్ గురించి కొంతమందికి షేర్ చేస్తే, షేరింగ్ ఎందుకు అంటే ఇవాళ అందరము ఓకే షేరింగే లైకింగే చేస్తున్నాము. మీరు ఏదైనా యాప్ చూడండి, వీడియో చూడండి, ఇన్స్టాగ్రామ్ చూడండి, ఏదో ఒకటి మనం లైక్ చేస్తాము, షేర్ చేస్తాము, లైక్ చేస్తాము, షేర్ చేస్తాము. సో ఈ ఆపర్చునిటీ ద్వారా ఎన్ని బెనిఫిట్స్ ఉంటే ఓకే మీకు మంచిగా అనిపిస్తే కొంతమందికి షేర్ చేసుకుంటే ఇక్కడ నుంచి హ్యూజ్ ఓకే ఒక పెద్ద ఇన్కమ్ మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఆ షేరింగ్ కాన్సెప్ట్ నుంచే రెఫరల్ బెనిఫిట్ అంటారు. ఓకే ఓలా లాంటివి పెద్ద కంపెనీ, ఓయో లాంటివి పెద్ద కంపెనీ, ఇవాళ ఎయిర్టెల్ వాళ్ళు కూడా మీ ఫ్రెండ్ కి మీరు రెఫర్ చేయండి బెనిఫిట్ ఇస్తామంటున్నారు. అంటే ప్రతి ఒక్క కంపెనీ వాళ్ళు మీకు రెఫరల్ బెనిఫిట్ ఇస్తున్నారు. ఇక్కడ కూడా రెఫరల్ బెనిఫిట్ ఉన్నది. ఓకే మీరు 3000 వర్త్ మీ ఫ్యామిలీ, మీ యొక్క కుటుంబం యొక్క ఖర్చుల గురించి ఇక్కడ నుంచి కొంటున్నారు, మీకు ఆల్మోస్ట్ ఈ అన్ని బెనిఫిట్స్ 50% వచ్చినాయి. సో మీలాగా చాలా మంది ఉన్నారు, ప్రతి ఒక్క వ్యక్తి మార్కెట్ నుంచి ప్రొడక్ట్స్ కొంటున్నారు. సో ఒక 10 ఫ్యామిలీస్ కి మీరు షేర్ చేసుకుంటే, రెఫర్ చేస్తే వాళ్ళు కూడా వాళ్ళ షాప్ చేంజ్ చేసుకుంటారు, ఇక్కడ నుంచి క్వాలిటీ ప్రొడక్ట్స్ తీసుకుంటారు. సో 10 ఫ్యామిలీస్ అంటే 30,000 టర్న్ ఓవర్ అయింది, మీ ఇన్కమ్ ఇక్కడ 3,000 అవుతుంది. నెక్స్ట్ ఉన్నది ఓకే ఈ 10 ఫ్యామిలీస్ కూడా తెలిసిన వాళ్ళు ఉంటారు. సో ఇంకా 10 ఫ్యామిలీస్ కి షేర్ చేసుకుంటే 100 ఫ్యామిలీస్ అవుతాయి. వాళ్ళు ఏం చేస్తుండ్రు, ఇవాళ అందరూ మార్కెట్ నుంచి కొంటున్నారు, నా షాప్ చేంజ్ చేసుకొని ఇక్కడ క్వాలిటీ ప్రొడక్ట్స్ ఇక్కడ నుంచి కొంటున్నారు. సో 3 lakhs టర్న్ ఓవర్ అయింది, మీ ఇన్కమ్ ఇక్కడ 30,000 అవుతుంది, 30,000 ఓకే ప్రతి నెల ఇన్కమ్ ఇక్కడ నుంచి రావచ్చు. ఫర్ ద నెక్స్ట్ స్టెప్ లో ఓకే ఈ 100 పీపుల్ కూడా వాళ్ళకి తెలిసిన వాళ్ళకు షేర్ చేసుకుంటే, రెఫర్ చేస్తే ఓకే 1000 ఫ్యామిలీస్ అవుతున్నాయి. వీళ్ళందరూ జస్ట్ మార్కెట్ నుంచి కొనే ప్రొడక్ట్స్ అక్కడ ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ షాప్ చేంజ్ చేసుకొని ఇక్కడ నుంచి కొంటున్నారు. సో ఇక్కడ 30 lakhs టర్న్ ఓవర్ ఇక్కడ ప్రతి నెల జరుగుతున్నది 1000 ఫ్యామిలీస్ ద్వారా. అండ్ మీ ఇన్కమ్ ఇక్కడ సుమారు 3 lakhs పర్ మంత్, 3 లక్షల ఇన్కమ్ ఇక్కడ నుంచి తీసుకోవచ్చు. ఇది ఒక మోడల్, ఒక ఫార్ములా అనుకోండి, ఇన్కమ్ క్యాల్కులేషన్ ఇది. సో దీంట్లో ఎక్కువ తక్కువ కావచ్చు, కానీ బేసిక్ ఒకే ఒక దీంట్లో పాయింట్ ఉన్నది. మనం యాజ్ ఏ కన్స్యూమర్ మనం షాప్ నుంచి ఏదైతే ఖర్చులు చేసుకొని డబ్బులు ఇచ్చి మనం ప్రొడక్ట్స్ కొంటున్నాము, ఇక్కడ మనము షాప్ చేంజ్ చేసుకొని ఇక్కడ నుంచి ప్రొడక్ట్స్ కొనుక్కుంటే మీ కళలు ఇక్కడ నిజం చేసుకోవచ్చు. అండ్ ఇండియాలో ఈ కంపెనీ మోర్ దెన్ 21 years నుంచి ఆపరేటింగ్. ఓకే ఇండియా నుంచి 21 years లో 10 దేశాలలో ఈ ఆపర్చునిటీ స్ప్రెడ్ అయింది. అండ్ రాబోయే కాలంలో ఈ ఆపర్చునిటీ మోర్ దెన్ 10 times పెరగబోతుంది నెక్స్ట్ 5 years లో. KPMG పెద్ద సంస్థ యొక్క రిపోర్ట్ ద్వారా వాళ్ళు ఏవైతే డిక్లేర్ చేసిండ్రు. సో దీని ద్వారా ఏమర్థమవుతుందంటే ఈ ఇండస్ట్రీ, దీనికి పెట్టుబడి లేని వ్యాపారం డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అంటారు. ఓకే మీరు కన్స్యూమర్ గానే ఉంటారు, కానీ రెఫర్ చేసుకుంటూ ఒక హ్యూజ్ పెద్ద బిజినెస్ ఇక్కడ నుంచి క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే పెట్టుబడి లేని వ్యాపారం ఎందుకు అంటున్నాం అంటే, మీ ఖర్చులు బయట ఏవైతే మార్కెట్లో చేస్తున్నారు నిత్యావసరాల గురించి, FMCG ప్రోడక్ట్స్ గురించి, ఇక్కడ జస్ట్ షాప్ చేంజ్ చేసుకుని అది మీరు ఇక్కడ నుంచి కొనండి. మంచి క్వాలిటీ ప్రొడక్ట్స్, హెల్త్ సంబంధించిన ప్రోడక్ట్స్ మీకు చాలా మంచి హెల్త్ ఇస్తుంది. ఓకే సో ఆల్ కైండ్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఇక్కడ మీకు దొరుకుతాయి. అండ్ నెక్స్ట్ ఈ బిజినెస్ ద్వారా మీరు నెలకు ఓకే 30,000 కావాలా, 50,000 కావాలా, మీరు మీ జాబ్తో పాటు లేకపోతే మీ ప్రొఫెషన్తో పాటు మీరు యాజ్ ఎ స్టూడెంట్ ఉన్నారా, హౌస్ వైఫ్ ఉన్నారా, రిటైర్డ్ పర్సన్ ఉన్నారా, మీరు ఏ బ్యాక్గ్రౌండ్లో ఉంటే కూడా దీంట్లో ఫ్రీలో మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని, దానికి ఏం కాస్ట్ లేదు. ఓకే మీరు ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత కొంతమందికి ఎట్లా రెఫర్ చేయాలి నేర్చుకుంటూ పార్ట్ టైం ఈ ఆపర్చునిటీ మీద మీరు పని చేసుకుంటూ పోతే ఓకే 3,000, 30,000, 1 lakh, 2 lakh, 3 lakh దానికన్నా అబో మీరు ఇక్కడ నుంచి ఇన్కమ్ తీసుకోవచ్చు. అండ్ ఈ ఆపర్చునిటీ ద్వారా మీకు ఒక మంచి డ్రీమ్ కార్ మీరు కొనుక్కోవచ్చు. ఓకే మేము కొన్నాము, హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ ఇక్కడ కొన్నారు, మీకు ఫ్రీ ఫారెన్ ట్రిప్స్ ప్రతి సంవత్సరం 2 times ఉంటాయి. అండ్ మీరు ఒక పెద్ద ఇల్లు, డ్రీమ్ హౌస్ కూడా ఇక్కడ నుంచి తీసుకోవచ్చు. సో ఎన్నో కళలు ఇక్కడ నుంచి మీరు నిజం చేసుకోవచ్చు. సో ఇవి అన్ని కళలు ఒకవేళ మీకు ఉన్నాయి అనుకుంటే ఓకే మీకు హెల్ప్ చేయడానికి మేము ఉన్నాము. అండ్ ది బెస్ట్ ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉన్నది, విన్నింగ్ టీమ్ సిస్టమ్ ఉన్నది. ఈ విన్నింగ్ టీమ్ ఎడ్యుకేషన్ మీకు సహాయం చేస్తుంది.
ఓకే, ఒక నార్మల్ వ్యక్తి, ఒక ఆర్డినరీ వ్యక్తి, ఒక హైలీ సక్సెస్ఫుల్ ఎక్స్ట్రాడినరీ ఎంటర్ప్రినర్ ఎట్లా కావచ్చు? ఓకే, మీ బ్యాక్గ్రౌండ్ ఏమున్నది ఇక్కడ అడగటం లేదు. మీరు చదువుకున్నారా, మీరు విలేజ్ లో ఉన్నారా, మీరు లేడీస్ ఉన్నారా, జెంట్స్ ఉన్నారా, స్టూడెంట్స్ ఉన్నారా, రిటైర్డ్ వ్యక్తి ఉన్నారా, ఏ బ్యాక్గ్రౌండ్ అవసరం లేదు. ఓకే, ఏమున్నది అంటే జస్ట్ షాప్ చేంజ్ చేయడానికి మీరు తయారు ఉంటే, అండ్ సెకండ్ నేర్చుకోవడానికి తయారు ఉంటే, మీకు ఒకవేళ డ్రీమ్స్ ఉంటే, కళలు ఉంటే, ఇట్లాంటివి ఇక్కడ నుంచి నిజం కావచ్చు. ఎందుకంటే నేర్పించడానికి ఒక సక్సెస్ఫుల్ టీం ఉన్నది. ఈ టీం ద్వారా లక్షలాది మంది వాళ్ళ యొక్క కళలు ఆల్రెడీ నిజం చేసుకున్నారు. ఈ వీడియో ఎవరైతే మీకు షేర్ చేస్తున్నారో వాళ్ళని సంప్రదించండి, కాంటాక్ట్ చేయండి అండ్ పని స్టార్ట్ చేయండి. ఓకే, నాకు అన్ని విషయాలు ఒకేసారి నాకు అర్థం కాలే. నా పేరు చరణ్ సింగ్, నేను ఒక సీనియర్ లెక్చరర్, నేను యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్. సో నేను ఇంత చదువుకున్న తర్వాత కూడా ఒకసారి ఒక్క పాయింట్ మీద అర్థం కాలే, కానీ చేసుకుంటూ ఓకే ఇది అర్థమైంది అండ్ నా లైఫ్ టోటల్లీ మారింది. ఇవాళ నేను జాబ్ నుంచి ఫ్రీ అయిపోయినా, నేను మా భార్య ఇద్దరు మేము జాబ్ చేస్తుండే, ఇవాళ మేము ఫ్రీడమ్ లైఫ్ లీడ్ చేస్తున్నాము. 2 కార్స్ తీసుకున్నాము, ఇల్లు కొన్నాము, ఫారెన్ ట్రిప్స్ వెళ్తా ఉంటున్నాము. సో ఎన్నో డ్రీమ్స్ మావి ఫుల్ఫిల్ అయినాయి. మీ డ్రీమ్స్ కూడా ఫుల్ఫిల్ కావాలి అనుకుంటే కమ్ జాయిన్ us అండ్ చేంజ్ యువర్ లైఫ్. థ్యాంక్ యూ.